అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న సజ్జన సాంగత్య స్వాధ్యాయ శిబిరానికి స్వాగతం. ప్రతిరోజు చక్కటి ప్రశ్నలతో, మరింత సమాధానాలతో, ప్రశ్నలలో మరిన్ని ప్రశ్నలు, సమాధానాలలో ఉద్భవిస్తున్నటువంటి మరిన్ని ప్రశ్నల సమాహారంతో ముందుకు సాగుతుంది మన సజ్జన సాంగత్య స్వాధ్యాయ మూమెంట్. ఈరోజు వాట్సాప్ ద్వారా, అలాగే కామెంట్ బాక్సుల్లో వారి ప్రశ్నలను పంపించారు. చాలా సులభమైన ప్రశ్నలు, కష్టమైన ప్రశ్నలు. ప్రశ్నే వారి జీవితాల్లోనే కాకుండా వారు ఎదురుగా చూస్తున్న వారి జీవితాల నుంచి ఉద్భవించిన సందేహాలను సైతం ఆధ్యాత్మికత ద్వారా ఎలా మనం పరిష్కరించుకోవచ్చు, ఆధ్యాత్మిక అవగాహనతో, ధ్యాన అవగాహనతో వాటిని మనం ఎలా దాటవచ్చు అన్నటువంటి ఆ యొక్క తాపత్రయం, ఆ యొక్క ప్రయత్నం చాలా హర్షించదగ్గ ప్రమాణం. ఒక మనిషికి ఏదో ఒక స్థాయిలో కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అధిగమించాలి అని తనకు తెలిసిన అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడిప్పుడే మనం ఏ కష్టాన్నైనా, అది మనదైనా, మన బాహ్యందైనా, మన అంతరంగందైనా, మన శారీరకమైనదైనా, మన మానసికమైనదైనా, మన ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించిందైనా, ఆర్థిక సంబంధానికి సంబంధించిందైనా, బంధువులదైనా, మిత్రులదైనా, స్నేహితులదైనా, ఎవరిదైనా సరే ఒక సమస్యలా మనకి గోచరిస్తున్నప్పుడు ఆ సమస్య నుంచి మనం పరిష్కారం కొరకు ఇప్పుడిప్పుడే మనం ఆధ్యాత్మిక సహాయాన్ని తీసుకోవడం, ఆధ్యాత్మిక అవగాహనతో ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని మనం ప్రయత్నం చేయడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. సకల వేదాలు, ఉపనిషత్తులు, ధర్మాలు, సకల శాస్త్రాలు, సకల యోగుల సందేశాలు ఈ ఒక్క విషయాన్ని తెలియజేశాయి. అది ఇహంలోనైనా పరంలోనైనా నీకు ఎదురయ్యే ఏ రకమైనటువంటి ఆటంకాన్నైనా, అవమానాన్నైనా అతి సులభంగా, అతి సరళంగా ఎలా పరిష్కరించుకుంటూ మన సమర్థతను నిరూపించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలో ఆ యొక్క మార్గాలని ఇప్పటికే అనేక మంది మహాత్ములు, యోగులు మనకు అందించారు. ఆ యొక్క సమస్త యోగుల సాకారము, సమస్త యోగుల కళ ధ్యానంతో మనం ఎలా పండించుకోవచ్చు, ధ్యానం అన్నటువంటి ఒక వజ్రాయుధం, ఆ యొక్క ఆయుధంతో, వజ్రాయుధంతో ఏ సమస్యనైనా మనం ఏ స్థాయిలోనైనా, ఎంతటి వరకు అన్ని సమస్యలు అవి కొన్ని శారీరకంగా ఉంటాయి, కొన్ని మానసికంగా ఉంటాయి, కొన్ని లాజికల్గా ఉంటాయి. సో ఏ సమస్యనైనా మనం ఎలా పరిష్కరించుకోవచ్చు అన్న ఆ ప్రయత్నాన్ని అందరూ ఇప్పుడిప్పుడు ఆధ్యాత్మికత వైపు వస్తున్నారన్న దానికి నిదర్శనం కొన్ని ప్రశ్నలే, ఈరోజు ప్రశ్నలే. ముఖ్యంగా ధ్యాన సాధన చేస్తే మనకి శక్తి వస్తుంది అంటున్నారు కదా. ఆ శక్తిని మనం ఎలా చూడొచ్చు, ఎలా చూడాలి? కిరణ్, విజయవాడ. ఈ ప్రశ్న చూసారా? ఈ కిరణ్ ఇంతవరకు ధ్యానం చేశాడో చేయలేదో చెప్పలేదు మనకు. ధ్యానము అన్నది ద్వారా శక్తి వస్తుంది అని విన్నాడు ఎక్కడో. ఒకవేళ ధ్యానం చేస్తే తనకు శక్తి వస్తే ఆ శక్తిని ఎలా చూడాలి? దిస్ ఈజ్ నిజమైనటువంటి అన్వేషణ. విని వదిలేదు ఈ అబ్బాయి కిరణ్. ధ్యానం చేస్తే శక్తి వస్తుందంట అని ఎక్కడో చదివి విని వదిలేదు. అది మైండ్లో పెట్టుకున్నాడు. ఈ సమయం వచ్చింది కాబట్టి తను ధ్యానం చేశాడో లేదో చెప్పలేదు, కానీ ధ్యానం చేస్తే మనకి శక్తి వస్తుందట కదా. అటతోనే ప్రారంభమవుతుంది బోగట్ట అంతా. అందుకే దీన్ని ఏమంటారంటే, తీగ లాగితే డొంకంతా కదిలి వస్తుంది. తీగను పట్టుకోకుండా ఆ డొంకనే రోజు చూసి వెళ్ళిపోయి ఆ డొంకలో ఏముందో అని అనుకుంటే, ఏదేదో అనుకుంటే దానికి సంబంధం లేదు.
కానీ అది ఏముందో తెలియాలంటే మాత్రం అది తీగను పట్టుకొని నెమ్మదిగా లాగితే ఆ డొంకంతా కదిలి వస్తుంది. అలాగే మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, కష్టాలు, సందేహాలు, ప్రశ్నలు చూసి ఏదోలే మనకెందుకు అని వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు, మనకు నిరుపయోగం అయిపోతాయి. కానీ ఆ ప్రశ్నని, ఆ కష్టాన్ని సమూలంగా పరిష్కరించుకొని దాని నుంచి ముందుకు మనం వెళ్ళాలి అంటే, దానిని దాటాలి అంటే, ఆ సందేహాన్ని, ఆ ప్రశ్నని, ఆ సమస్యని దాటాలి అంటే మాత్రం ఆ తీగ పట్టుకొని లాగాలి. అది తెలివితేటలు. దొంకతో వెళ్ళి ఎవడు ఫైట్ చేయలేడు. ప్రశ్నతో వెళ్ళి, సమస్యతో వెళ్ళి ఢీకొట్టలేరు ఎవరు. ఖచ్చితంగా అది ఆ సమస్య వారికంటే బలంగా కనిపిస్తుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? తీగను పట్టుకోవాలి. ఆ తీగంతా లాగితే మొత్తం డొంకంతా కదిలొస్తుంది. దానిని మనం సమర్థవంతంగా దానిని ఏమిటో తెలుసుకుని ముందుకు వెళ్ళొచ్చు. కిరణ్, మీరు చెప్పిన ఈ ప్రశ్న, ధ్యానం సాధన చేస్తే శక్తి వస్తుంది, ఇది 100కి 100 నిజం. యుగ యుగాలుగా ఇది నిరూపించబడింది. అయితే మరి ఈ కంటికి కనిపించదు. అది ఎవరికి తెలుస్తుందంటే, ఈ కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో మనోచక్షువును దాటి దివ్యచక్షువును ఎవరైతే తెలుసుకుంటుందో వారికి కనిపిస్తుంది ఆ యొక్క శక్తి. మామూలుగా ఈ కంటికి ఉండే స్థాయిని బట్టి శక్తిని చూడలేదు, శక్తిని అనుభవించగలదు. ఈ భౌతికం, ఈ శరీరం శక్తి బాగా ఉందనుకోండి, మంచి హుషారుగా ఉంటాం. శక్తి తగ్గిపోయింది అనుకోండి, చాలా నీరసంగా ఉంది అంటాం. శక్తి లేదు అంటాం. చూసామా? అది చూడలేదు, అనుభవిస్తున్నాం. అదే ధ్యాన సాధన చేస్తే ఆ శక్తి యొక్క మూలాలన్నింటినీ మనం పరిపూర్ణంగా తెలుసుకోవచ్చు. కిరణ్, దీనిని హిమాలయాలలో ఏమంటారంటే ప్రామాణికాలలో ప్రామాణికం అంటారు. ప్రామాణికాలలో ప్రమాణం, ప్రామాణికాలలో ప్రమాణం. ప్రామాణికాలు ఉంటాయి. కొన్ని ప్రామాణికాలను మనం అవగాహన చేసుకుంటే ప్రమాణం తెలుస్తుంది. ప్రమాణం తెలియాలి అంటే ప్రామాణికాలు అర్థం కాకపోతే ఇది తెలియదు. శక్తిని చూడాలి అనుకున్నవారు చేయాల్సినటువంటి ప్రామాణికాలు కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడం, నోరు మూసుకుని కూర్చోవడం, చిత్తవృత్తి నిరోధం చేసుకోవడం, చర్మచక్షువును మూసుకుని కూర్చోవడం, మనోచక్షువును దాటి, మనోచక్షు అంటే కళ్ళు రెండు మూసుకున్నాక మనకు అనేక రకాలైనటువంటి ఆలోచనలన్నీ వస్తాయి, ఏవేవో కనిపిస్తుంటాయి. ఓకే, అవన్నీ కనిపించినవండి, అవన్నీ దాటాలి. అప్పుడు దివ్య చక్షువు. దీన్ని గోయంకా గారు ఏమంటారంటే విపස්සన అంటారు. ఎవరైతే విపස්සన ధ్యాన సాధన చేస్తారో వాళ్ళు శక్తిని చూడగలుగుతారు. శక్తిని అనుభవించడమే కాదు, శక్తిని చూడగలుగుతారు. ఎంచేతను అంటే ఈ బ్రహ్మాండం అంతా, అంటే ఈ విశ్వం అంతా ఈ యొక్క ప్రతి నిత్యము విహరిస్తుంది మరి ఊర్జ, కాస్మిక్ ఎనర్జీ. దీన్నే మనం డైనమిక్ ఈథర్ అంటాం. డైనమిక్ ఈథర్ విశ్వవ్యాప్తం విస్తరించి ఉంది. విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఇది కంటికి ఎవరికి కనిపించదు. ఈ కళ్ళు వాటిని చూసేంత శక్తి ఉండదు వీటికి, ఈ చర్మచక్షువులకి. వాటిని చూసేవారిని మనం యోగులు అంటాం. అది అంతా విస్తరించి ఉంటుంది, నిత్యము వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అయితే కొన్ని ప్రామాణికాలు కనుక మనం పాటిస్తే, కొన్ని సాధనలు అవగాహనలు చేసుకుంటే వాటిని మనం చూడగలం. ఉదాహరణకు దీన్నే పత్రిగారు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ యొక్క శక్తిని ఎవరు చూడలేరు కాబట్టి ఆ శక్తికి ప్రామాణికంగా పిరమిడ్ని మనకిచ్చారు. పిరమిడ్లలో ధ్యానం ఎందుకు అంత గొప్పగా కుదురుతుంది? పిరమిడ్లలో ధ్యానం చేస్తే ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇవి ప్రమాణాలు, ప్రామాణికాలు కంటికి కనిపించవు. ఆ పిరమిడ్ అనేది ఒక చక్కటి టూల్, ఒక టెక్నాలజీ. ఏం టెక్నాలజీ అది?
ఆ డైనమిక్ ఈథర్ని డైనమిక్ పవర్గా మార్చుకుంటుంది పిరమిడ్లోకి. అంటే ఒక స్థాయి మార్పు జరిగిపోతుంది అక్కడికి. అక్కడ కళ్ళు రెండు మనం మూసుకుని కూర్చుంటే ఆ శక్తిని అతి తక్కువ సమయంలో మనం పొందవచ్చు, మనలోకి అబ్జర్వ్ చేసుకోవచ్చు, నిక్షిప్తం చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు ఒక ప్రామాణిక సూత్రాన్ని గుర్తించండి. ఫస్ట్, నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. దీనికి కొత్తగా ఎవరు ఏ సూత్రాలు పాటించక్కర్లేదు. ఏ దేవుడు అని కూడా చెప్పలేదు. దేవుడైన అనుకున్న ప్రతి దేవుడు ఎరుగు. ఎక్కడైతే పల్లం ఉంటుందో నీరు పోస్తే ఎటు పల్లం ఉంటుందో అటు వెళ్ళిపోతుంది అది. దానికి కొత్తగా నువ్వు ఇటు వెళ్ళు అని చెప్పక్కర్లేదు. అలాగే ఎక్కడైతే చిత్తవృత్తి నిరోధం ఉందో అక్కడికి విశ్వశక్తి ఆవాహన జరిగిపోతుంది. చిత్తవృత్తి నిరోధం చేసుకునే టెక్నిక్ శ్వాసానుసంధానం ద్వారా ఆలోచన రహిత స్థితిలో మనం కూర్చోవడానికి ప్రయత్నం చేయడం. కళ్ళు తెరిస్తే చిత్తవృత్తి నిరోధం కాదు, ఎవరికీ కాదు, ఎప్పటికీ కాదు. ఆలోచనలు తగ్గించవచ్చేమో కానీ ఆలోచన రహిత స్థితి మాత్రం కాదు కళ్ళు తెరిచి ఉంచగా. నోరు మాట్లాడుతూ ఉంటే ఆలోచన రహిత స్థితి రాదు. కాబట్టి నోరు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోక్కర్లేదు. నోరు మూసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ, తాళాలు ఏం అక్కర్లేదు. పెదవులు ఉన్నాయి మనకి. ఈ పెదవులను కామ్గా ఇలా పెట్టుకుంటే నోరు మూసుకుని ఉంటుంది అది. అలాగే కళ్ళు మూసుకోవడానికి చాలామంది చెప్తారు, సార్ కళ్ళు మూసుకోవడం నా వల్ల కావట్లేదని. దీనికి ఏం షట్టర్లు వేయక్కర్లేదు. కంటికి రెప్పలు ఉన్నాయి, సహజ స్థితిమైనది, సహజంగా ఉన్నాయి అవి. కంటికి రెప్పలు ఉన్నాయి, నోటికి పెదాలు ఉన్నాయి, ముక్కుకి చెవులకి ఏం లేవు. ఇవి ముయ్యలాగా చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టు అని కూర్చుంటారు. ఇది అంత వేగం, ఇది అంత అక్కర్లేదు, అసహజం అది. ఇది సహజం ఉంది కదా మనకి. కళ్ళు రెప్పలు ఉన్నాయి, సహజత్వం అది. నోరు పెదాలు ఉన్నాయి. ఈ రెండింటిని కాసేపు మూసి కూర్చుంటే సహజంగానే ఆలోచనల ప్రవాహం తగ్గుతుంది. ఒక్కరోజుతో కాదు అది. ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, తపన ఉండాలి, పట్టుదల ఉండాలి. పట్టు పట్టగరాదు, పట్టి విడువగను రాదు, పట్టనేని బిగే పట్టవలను, పట్టు విడుచుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వధాభిరామ వినురవేమ. ఏమండి, మనలో ఉన్నదాన్నే మనం ఏమీ చూడలేకపోతున్నాము. మన శక్తే మనకు తెలియట్లేదు. బ్రహ్మాండమంతా విస్తరించి ఉన్నటువంటి ఆ డైనమిక్ ఈథర్, కాస్మిక్ ఎనర్జీని చూడాలన్నా, కనీసం దాన్ని పొందాలన్నా మనం ఒక ప్రయత్నం చేయకపోతే ఎలా సాధ్యమవుతుంది? పత్రికారు లాంటి మహాత్ములో లేదంటే ఇంకెవరైనా దాన్ని ఒక స్టేజ్ దాటి కిందకు తీసుకురాగలుగుతారు. విశ్వం అవతల ఉన్నటువంటి ఆది పరాశక్తిని ప్రకృతికి యువతలో తీసుకొస్తే ఇహశక్తి అవుతుంది. ఆ ఇహశక్తిని ప్రాణశక్తిగా మనం భుజించేస్తున్నాం, ప్రాణశక్తిగా మనం తీసుకుంటున్న ప్రతి ఆహారము ఆ యొక్క డైనమిక్ ఈథర్లో, ఆ పవర్లో మారి వచ్చినటువంటి ఒక ప్రభావమే. అది ప్రకృతి మనకు సహసిద్ధంగా అందిస్తున్నది ఆహార రూపంలో. ఈ శక్తిని తింటే మన శరీరంలో శక్తి పెరుగుతుంటుంది. అందుకే ప్రాణశక్తిని తీసుకుంటే మన శరీరంలో ప్రాణము విస్తారంగా ఉంటుంది. అందుకు మంతెన సత్యనారాయణ రాజు గారు లాంటి, మరి కాదర్వల్లి లాంటి ఎంతోమంది ఆరోగ్య ప్రముఖులు సరి అయిన ఆహారాన్ని, మొలకెత్తిన గింజలు, మిల్లెట్స్, ఆహార పదార్థాలు, పండ్లు, పానీయాలు ఎలా తీసుకుంటే, ఎంత ప్రాణశక్తితో తీసుకుంటే మన ప్రాణశక్తి ఎంతగా విస్తరిస్తుందో వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. మంచినీరు నుంచి శక్తి స్వరూపాలు ఇవన్నీ శక్తి స్వరూపాలు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ భూమి మీద ఔషధములు వచ్చినాయో, ఓషధముల తర్వాత ఆహారం వచ్చిందో, ఆహారం అంటే అన్నం వచ్చిన తర్వాత నర, మృగ, పక్షి, జంతు, ఈ జంగమాదులన్నీ వచ్చాయి. వీటన్నిటికీ ఆహారము విశ్వశక్తి కాదు, ప్రాణశక్తి. మనం ప్రాణశక్తిని ఇడ్లీలు, వడలు, పూరీలు అన్నీ వేసేస్తున్నాం దీని నుంచి. అయితే ధ్యాని, యోగి అయినవాడు ఏం చేస్తాడంటే ఈ శక్తి మీద ఆధారపడ్డు, తను ఈ శక్తి మీద ఆధారపడతాడు.
ఈ ఈ ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, దశమద్వారం ఉంటుంది. ఎప్పుడైతే ఈ బుర్రలో ఉన్న విషయాలన్నీ, ధ్యానము అంటే నిర్విష్య మనహ, మనసులో ఏమీ లేకుండా ఉండడం. ఎప్పుడైతే ఆ స్థాయిని మనం సాధించామో అంతవరకు మనం అడుగు వేయాల్సిందే. ఎవరో వచ్చి తల మీద చేపెట్టేస్తే, కాలు పెట్టేస్తే, ఏదో ఫోటో పెట్టి ఇక్కడ పెట్టుకుంటే మీకు తల చిత్తవృత్తి నిరోధం అయిపోవాలని ఏమీ లేదు. ఎవరికో ఎక్కడో సాధ్యం అవుతుందేమో కానీ ఏ మహాత్ముడో వచ్చి మరి అటువంటి స్థితిని మనకి స్పర్శ రూపంగా అందించేస్తే అది మన భాగ్యమే. కానీ అందరికీ సాధ్యం కాదు. అందరికీ సాధ్యమయ్యేది ఒకటే, ఎవరి ఆలోచనల్ని వారు తగ్గించుకోగలడం, సాధన చేయడం, ప్రాక్టీస్ చేయడం. ఎప్పుడైతే మనం అలా చేస్తున్నామో యొక్క డైనమిక్ ఈథర్, కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవేశించడం మొదలు పెడుతుంది. సరే, అది ప్రవేశించిన తర్వాత ముందు మన శరీరంలో ఉండే ఎథరిక్ బ్లాక్స్ అనేక జన్మల నుంచి కర్మలుగా మన శరీరంలో రోగాలుగా ఉన్నటువంటి అనేక రోగాలని మటుమాయం చేయడం, మన శక్తిని శక్తివంతం చేయడం, మన చైతన్యాన్ని తేజోవంతం చేయడం, మన జ్ఞానము వికసించేటట్టు చేయడం, మన లోపల ఉన్నటువంటి ప్రతి అణువు పరమాణువులు కూడా శక్తివంతంగా తయారయ్యేటట్టు కావడం, ఇదంతా జరుగుతుంటుంది. అప్పుడు మనకి స్వతహాగానే ఈ శక్తి అవసరం ఉండదు. అందుకే ఎంతోమంది మహాత్ములు జీవితకాలం బట్టి ఈ శక్తిని ఉపయోగించుకోలేదు, ఈ శక్తిని ఉపయోగించుకున్నారు. కాస్మిక్ ఎనర్జీ కనీసం ఆ స్థాయి అవగాహన కూడా మనకి ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఊరుకోండి సార్, తినకుంటే ఎవడు ఉంటాడు, వెనకలో దొంగలో ఎక్కడో తినేస్తుంటాడులే అని. వాళ్ళకి అంత అవసరం లేదు మిత్రమా, వీళ్ళకి ఇది అక్కర్లేదు. ఇందులో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి, అవన్నీ ముందుకు వెళ్తుంటే తెలుస్తాయి. అసలు వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే, మంచి ప్రశ్న వేశారు మీరు. మీ ప్రశ్న కొంచెం విస్తారంగా చెప్పుకోగలిగితే అవకాశం ఉంది కాబట్టి. ఇది అనాది కాలంగా జరుగుతుంది. విశ్వశక్తి మొక్కల్లోనో, జంతువుల్లోనో, వృక్షాల్లోనో, ఖనిజాలలోనో నిక్షిప్తమై తిరిగి అవి ఇంకొక ప్రోడక్ట్గా వస్తే, ఆహార పదార్థాలుగా వస్తే మనం భుజించి కామ్గా ఉంటున్నాం. మరి యోగులు ఏం చేస్తారు? ఈ విశ్వశక్తిని ఎవరైతే రుచి మరిగారో వాళ్ళు దాంతో జీవిస్తారు. మరికొంతమంది ఏం చేస్తారు? అరే, మనకి ఇది సాధ్యమైనప్పుడు అందరికీ ఎందుకు సాధ్యం కాకూడదు? ఈ ఆహారం లేకే కదా ఇంతమంది ఇన్ని రోగాలకి, ఇన్ని అగచాట్లకి గురవుతున్నారు. విశ్వం అందరికీ సమానమైనప్పుడు, జగన్మాత విశ్వమాత అందరికీ మాత అయినప్పుడు అందరికీ ఇటువంటి ఫలితం ఎందుకు అందట్లేదు అని చాలామంది యోగులు ఆ యొక్క గొప్ప మహాప్రయత్నాన్ని చేశారు. చేసినప్పుడు ఏమైందంటే, వాళ్ళకి ఎక్కడికెళ్ళైతే ఆ యొక్క ప్రాణశక్తికి ఆ డైనమిక్ ఈథర్ వస్తుందో, ఆ ప్రాణశక్తిలోకి యొక్క ప్రాణశక్తి వస్తుందో, దానినే మనం కనుక్కుందాం అని ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసి దాన్ని సాధించారు. అంటే మనకి ఆహార పదార్థాలలోకి శక్తి ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ మూల కేంద్రానికి వెళ్ళిపోయారు వీళ్ళు. అలా వెళ్ళి వాటి దగ్గర నుంచి శక్తిని తెచ్చుకుంటున్నారు. ఇది యోగిక్ వరల్డ్. అది అందరికీ కావాలి అన్నది వాళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే మీకు ఒక విషయం చెప్పాలి. పాండిచ్చేరి దగ్గర ఆరోవెల్లి అని ఒక ప్రాంతంలో ఒక గొప్ప మహాప్రయత్నం జరుగుతుంది. మాతా అరబిందో ఒక స్వప్నం, ఒక కళ, ప్రపంచ మానవాళి అంతా విశ్వశక్తికి, జగన్మాతకి బిడ్డలే కదా, ఆ యొక్క విశ్వశక్తిని అందరూ అతి సరళంగా పొందాలి, దానికి ఒక ప్రయత్నం చేయాలి అన్నది ఆ మహాత్మురాల యొక్క చిరకాల వాంఛ. ఆ వాంఛన, ఆ కోరికను సాకారం చేయడానికి గోల్డెన్ గ్లోబ్ మరి ఆరోవెల్లి దగ్గర పెట్టారు. కుల మత వర్ణాలకు అతీతంగా ఎవరైనా దాన్ని సందర్శించవచ్చు. కంటికి కనిపించని విశ్వశక్తిని కంటికి కనిపించేటట్లు వాళ్ళకు మహాప్రయోగం చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. వాళ్ళ ఆశయం ఏమిటి, వాళ్ళ మిషన్ ఏంటి, వాళ్ళ విజన్ ఏమిటి అంటే, అదేదో పర్యాటక కేంద్రం కాదు, ఫోటోలు తీసుకోవడానికి వచ్చేయడానికి కాదు. అందులోకి ఒక మనిషి వెళ్ళి ఆ యొక్క ధ్యాన మందిరంలో చిత్తవృత్తి నిరోధం చేసుకుంటే
తనకు కావలసిన విశ్వశక్తిని తాను పొంది సంపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా బుద్ధి వికాసంతో తన కాస్మిక్ ఎనర్జీని తాను పొందుకునే విజ్ఞానంతో ఆరోగ్యమైన మనిషిగా బయటికి రావాలి, ఇది అందరికీ సాధ్యం కావాలి అన్న ఒక మహాప్రయోగం జరుగుతుంది అక్కడ. నిశ్శబ్దంగా, ఏ హడావుడి లేదు. ఎంతోమంది ఎన్నో దేశాలకు సంబంధించినటువంటి ఈ డైనమిక్ ఈథర్ పవర్ సైంటిస్టులు అందరూ వచ్చి అశేషమైనటువంటి ప్రయోగం చేస్తున్నారు, కృషి చేస్తున్నప్పుడు సాధించుకుంటా ఎలా ఉంటాం? నేడో రేపు ఖచ్చితంగా ఆ ప్రయోగం విజయవంతమవుతుంది. ఇవాళ మానవాళి ఎదుర్కొంటున్నటువంటి ఆకలి సమస్యలకు, అనారోగ్య సమస్యలకు, అనేక రకాల మానసిక సమస్యలకు, అనేక రకాల కష్టాలకు ఆ యొక్క గోల్డెన్ గ్లోబ్ ఆ ప్రయోగం ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది అని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. అది ధ్యానం శక్తిని చూడడం అంటే. విశ్వశక్తిని చూడడం అంటే. మనం అనుకున్నాం కదా, కిరణ్ చూడాలి అనుకున్నారు కాబట్టి ఇగో తీగ, ఇది శ్వాస, దీన్ని పట్టుకొని లాగండి, మొత్తం ఈ డొంకంతా కదలొస్తుంది. విశ్వశక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది, జగన్మాత అంటే ఏమో అర్థమవుతుంది, జగజ్జనని అంటే ఏమిటో అర్థమవుతుంది, మాయాశక్తి ఏమిటో అర్థమవుతుంది, ఇచ్ఛాశక్తి ఏమిటో అర్థమవుతుంది, క్రియాశక్తి ఏమిటో అర్థమవుతుంది, యంత్రశక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది, మంత్రశక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది. శక్తి తలాలలో ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎలా మారుతుందో అర్థమవుతుంది. ఆ యొక్క శక్తులని మనం కిందకు తీసుకొచ్చినప్పుడు వాటికి కొన్ని రూపాలను ఎందుకు ఇచ్చామో, వాటికి కొన్ని పేర్లను ఎందుకు ఇచ్చామో అర్థమవుతుంది. వాటి పని ఏమిటో, అవి మానవుడి పట్ల ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నాయో అర్థమవుతుంది. చెప్పరాడం ఏంటంటే, ఈ మొత్తం విశ్వమంతా శక్తి యొక్క లీల, శక్తి యొక్క ఆట. శక్తి సంపన్నుడే, శక్తి ఉన్నవాడే సంపన్నుడు, శక్తిపరుడే యుక్తిపరుడు. ఆ శక్తితో అనుసంధానం కమ్మని కావాలని మన పూర్వీకులందరూ ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసంతో కూడి ఉన్న శక్తి స్వరూపాన్ని అనుసంధానం చేసి, నాయనా ఈ శక్తితో నువ్వు కలిసి ఉండు, ఈ శక్తి నీకు ఉపయోగపడుతుంది అని అన్ని స్థలాల్లో, జలాల రూపంలోనూ, వస్తు రూపంలోనూ, శిలల రూపంలోనూ, మొక్కల రూపంలోనూ, అనేక రూపాలలో మనకి శక్తితో కలిసి ఉండేదానికి అనేక రకాల ఆచారాలను మనకి రూపొందించారు. మనము ఒక రకంగా వాటిని కలిసి ఉండట్లేదు, వాటిని తెలుసుకోవట్లేదు, మన శక్తిని తెలుసుకోవట్లేదు. రెండిటికి చెడ్డ రావడ్ల తయారయ్యి అన్నీ ఉన్నా ఏమీ పొందలేని నిస్సాయ స్థితిలో నిలబడడం సగటు మనిషి వంతైంది. కాబట్టి తక్షణం ధ్యాన సాధన చేయండి. శక్తి సాధన అంటే ఏమిటో అర్థమవుతుంది, శక్తి పాతం అంటే ఏమిటో అర్థమవుతుంది. శక్తిని చూడడం ఏంటి, శక్తిని సద్వినియోగం చేసుకోవడం, మీ శక్తిని ఎలా పెంపొందించుకోవాలో, ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీకే అర్థమవుతుంది. ఈ చక్కటి ప్రశ్న పంపించిన కిరణ్ విజయవాడ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా శక్తిని తెలుసుకోవచ్చు, శక్తిని పొందవచ్చు, శక్తిని అనుభవించవచ్చు, శక్తిని చూడవచ్చు అన్న సమాధానం ఇస్తూ, రెండవ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న ఉంది. ఇది జీవితంలో మనకు ఎదురయ్యే అవమానాలను ఎలా అర్థం చేసుకోవాలి? భరించడం చాలా కష్టంగా ఉంది. ఇది కర్మఫలమని సరిపెట్టుకోవాలా? పోనీ స్పందించకుండా ఉంటే చేతగానితనంగా భావిస్తున్నారు. ఇటువంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? తెలియచేయండి.
మురళీమోహన్ గాజువాక. మై డియర్ ఫ్రెండ్స్, మురళీమోహన్ గారు, మీ ప్రశ్నకు చాలా విస్తారమైన సమాధానం ఉంది. ఈ ప్రశ్న ఒక ప్రశ్న కాదు, అనేక ప్రశ్నల సమాహారం ఈ ప్రశ్న. అందరికీ అన్ని స్థాయిలలో, అన్ని తలాలలో, అన్ని సందర్భాలలో ఎదురవుతున్నటువంటి సంఘటనలే ఇవన్నీ కూడా. జీవితంలో మనకు ఎదురయ్యే అవమానాలను ఎలా అర్థం చేసుకోవాలి, మళ్ళీ సమాధానం కూడా ఇచ్చారు. ఈ అవమానాలు భరిస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంది, అంటే పొగడతలు వచ్చినప్పుడు హాయిగా ఉంది, అవమానాలు వచ్చినప్పుడు భరించలేకుండా ఉన్నాం. అయితే వీటిని మన కర్మ ఫలితమని సరిపెట్టుకోవాలా? పోనీ అలా సరిపెట్టుకుంటూ ఉంటే ఇది మా చేతగానితనం అనుకుంటున్నారు, అవి మళ్ళీ మళ్ళీ ఎదురొస్తున్నాయి. ఇటువంటి వాటిని మరి వాటితో పోరాడాలా? ఇటువంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలో వివరంగా చెప్పండి. ఫ్రెండ్స్, ఇది అందరి జీవితాల్లోనూ ఏదో ఒక రోజు మనకు ఎదురవుతున్నటువంటి ఘటన. మొదటగా ఇది ధ్యాన సాధన చేసిన వారు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవారికి ఇవన్నీ ఆభరణాలే అని నేను చెప్పక తప్పదు. అవమానాలన్నీ ఆభరణాలే. ఎస్, అవమానాలన్నీ ఆభరణాలే, అవమానాలన్నీ ఆయుధాలే, ఆయుధ సంపత్తే. మనకు, వాళ్ళకు కాదు. ఎవరికి? ధ్యాన సాధనలో ఉన్నవారికి. ఇందులో మొహమాటం, నిర్మోహమాటం ఏమీ లేదు, మొహమాటం అంతకంటే లేదు. ధ్యాన సాధనలో ఉన్నవారికి ప్రతి క్షణం ఎదురయ్యే అవమానము ఒక ఆభరణమే, ఒక ఆయుధ భాండాగారమే, చెప్పక తప్పదిది. అలాగే రెండవది చాలా బాధగా ఉంది. ఎస్, అంటే అది ఎంతో మంచి అవమానం అన్నమాట. సరైన అవమానం. ఎంత గట్టి అవమానం అయితే అంత బాధ వస్తుంది అంటే సరైనటువంటి ఆభరణమే మీకు ఇస్తున్నట్టు భావించాలి. నో డౌట్. ఎందుకో ఏమిటో చెప్దాం. ఆభరణంగా భావించాలి. ఇంకా ఒక పక్క చక్కటి ఆయుధంగా కూడా భావించాలి. కానీ ఆయుధాన్ని వెంటనే ఉపయోగించకూడదు. మీరు పురాణాలు చదివిన, రామాయణ భారత ఇతిహాసాల్లో చూసిన ఆ యొక్క అర్జునుడికి ఎక్కడెక్కడో వచ్చినటువంటి ఆయుధాలన్నీ ఆయన యుద్ధంలో ఉపయోగించాడు, కానీ వచ్చిన వెంటనే ఉపయోగించలేదు వాటిని. ఆ వచ్చినవన్నీ తర్వాత యుద్ధ సమయంలో ఆ యొక్క ఆయుధాలు అవసరం కాబట్టి ముందుకు తీసుకొచ్చి, ముందే వాటిని ఆయన ఎప్పుడు ఆయన చిన్నతనం నుంచి, ఆయన బాల్యతనం నుంచి, గురువుల నుంచి, యక్షుల నుంచి ఎన్నో పరిస్థితుల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆయుధాన్ని ఆయన పొందాడు. అది యాక్చువల్గా డైరెక్ట్గా ఆయుధం ఇవ్వలేదు, అది ప్రతిదీ ఒక ఆటంకం. ఆటంకాన్ని ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడు దానికి మెచ్చి ఒక ఆయుధం ఆయనకు అందించబడింది. అలాంటి ఆయుధాల సమాహారం అంతా ఇగో ఎప్పుడు ఆయన భారత యుద్ధంలో ఆయనకు ఉపయోగపడినాయి. ప్రతి సాధకుడు ఈ విషయాన్ని గ్రహించాలి. వెంటనే ఆయుధాన్ని ఉపయోగించరాదు. ఆయుధం ఎప్పుడు ఎక్కడ అవసరమో అంతవరకు పెట్టుకోవాలి. ఇక మూడవది, ఇది కర్మాన్ని సరిపెట్టుకోవాలా? ఫ్రెండ్స్, ఎవరైతే ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో కర్మ సిద్ధాంతానికి అనుసంధానకర్తలై 3, 4 కర్మ సిద్ధాంతాల్లో జీవిస్తున్నారో వాళ్ళకి గత జన్మలు, గత కర్మలు కర్మలుగా రావు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అవి సూక్ష్మంలోనే అయిపోతాయి. గతంలో ఉండే కర్మలు, ప్రకోపాలు అవన్నీ సూక్ష్మంలో అయిపోతాయి. మళ్ళీ నా పూర్వజన్మ కర్మ ఏదో ఇలా ఎదురయ్యి నన్ను కష్టపెడుతుంది అని ఆ చక్రంలో పడిపోవద్దు, ఆ భ్రమలో పడిపోక్కర్లేదు. ఇది పిరమిడ్ మాస్టర్ అయిన వారికి నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నటువంటి నా జ్ఞానము, నా ప్రజ్ఞానం. ఏ పిరమిడ్ మాస్టర్కి కర్మల ప్రభావము ఎదురుగా మళ్ళీ ఇంకో కర్మగా ఎదురు కాదు. ఎందుకంటే వారికి సూక్ష్మ తలాలలో, సూక్ష్మలోకాలలో అంతవరకు జన్మల్లో ఉన్న కర్మలన్నీ వాళ్ళు అనుభవించేస్తారు. నౌ దే ఆర్ ఆల్
ఫ్రీ ఫ్రమ్ ఆల్ కర్మాస్, కడిగిన ముత్యాలు వారు. వాళ్ళకి మళ్ళీ కర్మ సిద్ధాంతం అలా ఉండదు. కాబట్టి కర్మని సరిపెట్టుకోవడం కాదు, ఇక్కడే మనం గుర్తుంచుకోవాలి. ఎవరి యాక్షన్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రియాక్షన్. ప్రతి యాక్షన్కి అదే స్థాయిలో ఒక రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ మహాశయుడు చెప్పాడు, అంతకుముందు ఎంతోమంది చెప్పారు, ఉన్నది. కానీ ఆయన భౌతికంగా దాన్ని నిరూపించి చూపించారు. ఎవరీ యాక్షన్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రియాక్షన్. మళ్ళీ ఒక కర్మ వచ్చిందని మళ్ళీ మనం దానికి స్పందించితే ఆ కర్మ తాలూకా ఫలితం మనకు నచ్చనప్పుడే కదా ఈ బాధ వచ్చింది. నచ్చిందైతే చెప్పలేదు ఎవరు. అవమానం అన్నారు. అవమానం అంటే నచ్చట్లేదు అనమాట, భరించలేకపోతున్నాం, గుచ్చుతున్నట్టుంది అది. అంటే ఏమవుతుంది, ఎప్పుడో మనం చేసిన యాక్షన్కి రియాక్షన్ వచ్చింది ఇక్కడ అని అయినా భావించాలి. ఆల్రెడీ మనం అయిపోయినాయి, వాటి తాలూకా రియాక్షన్స్ ఇలా ఉన్నాయి. అందుకే దీని పేరు రియాక్షన్. యాక్షన్, రియాక్షన్. ఎన్నో జన్మల్లో యాక్షన్స్ అయిపోయినాయి, రియాక్షన్స్ వచ్చినాయి. ఇక్కడే ఒక ధ్యాని దాన్ని ఏం చేస్తాడు, ఒక ధ్యాని అయినవాడు ఎలా దాన్ని తీసుకుంటాడు, ఒక సాధకుడు ఎలా తీసుకుంటాడు, ఒక సాధకుడు కానివాడు ఎలా తీసుకుంటాడు, ఇక్కడే బయటపడిపోతుంది మొత్తం బండారం అంతా. ధ్యాని అయినవాడు ఆ యొక్క రియాక్షన్ని ఒక గొప్ప ఆభరణంగా, లేదు ఇంకా గొప్పగా మలుచుకోవాలంటే గొప్ప ఆయుధంగా మలుచుకుంటాడు. ధ్యాని కానివాడు మళ్ళీ రియాక్షన్ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ రియాక్షన్ వస్తుంటుంది. అది కర్మ సంబంధమైనటువంటి ఒకానొక కర్మచక్రానికి, పునర్జన్మ చక్రానికి కారణమైపోతుంటుంది. ప్రతీకారాలు ఇవి వెళ్ళిపోతుంటాయి. అట్లా నువ్వెంత అంటే నేనెంత, ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియక, సంధికాలంలో యుద్ధకాలంలో సంధికాలం, మాటతో పోయేది గోటుతో పోయేది, గొడ్డలతో తెచ్చుకొని అంతా అగామ్య గోచరం అయిపోతుంది. సాధన చేసిన వాళ్ళ పరిస్థితి, ధ్యాన యోగులకి ఇది ఒక చక్కటి అవకాశము, సువర్ణావకాశం అని చెప్పక తప్పదు. ఎవరైనా ధ్యాన సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో ఎవరైనా నన్ను అవమానపరుస్తున్నారా అని చూస్తాడు. ఎందుకంటే ఆయనకి అది ఒక ఆయుధం. అంటే చూడండి, అదేదో సినిమాలో తనికెల భరణి ఒక పెద్ద బుట్ట పెట్టుకొని పాత సామాన్లు కొంటామని ఒక పాత కారు ఉన్న ఇంటి చుట్టూ తిరిగేవాడు. ఎందుకంటే ఎప్పుడైనా కారు నాకు అయిపోతుంది. కారు కానీ ₹1,00,000 పెట్టుకోనాలా, అది పాత సామాన్లు అయితే 5,000 ఇస్తే అయిపోతుంది. మళ్ళీ ఆయన తీసుకెళ్ళి 1,00,000 అమ్ముకోవచ్చు. అంటే చెత్త తాలూకా, అందరము చెత్త అనుకుంటే ఆ చెత్తలో ఉన్న సంపదను తెలుసుకున్నవాడు చెత్తను చాలా ఆశగా చూసుకుంటాడు, చాలా అపురూపంగా చూసుకుంటాడు. అలాగే ఒక సాధకుడు ఈ అవమానాలని, ఈ యొక్క రియాక్షన్స్ని గొప్ప సువర్ణాకాశంగా సద్వినియోగం చేసుకుంటాడు. అదే సాధకుడు కాని వాడు ఏం చేస్తాడంటే మరింత చెత్త చేసుకుంటుంటాడు, అవతల వాడికి దొరికిపోతుంటాడు. పత్రిజీ అందుకే ఒక సందర్భంలో చెప్పారు దీన్ని, REACTION, రియాక్షన్. ఎవరైనా ఒక మనిషి ఒక సంఘటనలో, ఒక సందర్భంలో, ఒకనొక పరిస్థితుల్లో నీ కారణం ఉన్నా నీ కారణం లేకపోయినా ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. చాలామంది ఏం పిక్కుంటారంటే, అసలు నా పాత్ర లేదు అయినా నన్ను ఎందుకు అంటున్నారు, అసలు నేను ఆలోచించలేదు అయినా నా మాట ఎందుకు, నా పేరు ఎందుకు వాడుకుంటున్నారు, నా సంబంధమే లేదు అయినా నన్ను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు అని వాళ్ళ సచ్ఛీలతని, అది నిజం కాదు, అబద్ధం కాదు నిజమని చెప్పడానికి చాలా ప్రయోగాలు చేయడానికి ప్రారంభిస్తారు. ఇది కూడనది ఒక సాధకుడికి. దీనికి ఎన్నో కథలు, ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. అలా ఏదైనా వచ్చినప్పుడు అయాచితంగా వచ్చిన దానికి ఇంకా సంతోషపడతాడు. ఇక్కడ ఒక సాధకుడు, ఒక యోగి అయితే ఏమనుకుంటాడంటే, ఒకవేళ తను అది చేసే ఉంటే, అది చేశాను కదా వాళ్ళు అంటున్నారు, నిందిస్తున్నారు, చేసిన దానికి కదా నిందించారు, దానికి రియాక్షన్ అవ్వాల్సినటువంటి సందర్భం ఏముందులే, నా తప్పుంటే నేను సరిదిద్దుకుంటాను,
మళ్ళీ చేయను అని అవగాహనతో ముందుకెళ్ళిపోతాడు. ఇంకా గొప్ప అవగాహన ఉన్నాడు ఏమనుకుంటాడంటే, ఆ సమయంలో నేను ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాను, నేను అలా వ్యవహరించడమే కరెక్ట్, అది వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు, దానికి వాళ్ళు ఏదైనా నన్ను తిడుతూ ఉండొచ్చు, అవమానపరచవచ్చు, అయితే దానికి ఏమి నేను రియాక్షన్ అవ్వాల్సిన పని లేదు అని మరింత అవగాహనతో మరొక స్థాయిలో ఉన్నాడు, ముందుకెళ్ళిపోతాడు. ఒక కృష్ణుడు లాంటివాడు, ఒక బుద్ధుడు లాంటివాడు. అంత స్థాయి లేదు కదా ఇక్కడ మనకు. అనుకుందాం, చిన్న ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాం. అవమానాల మీద అవమానాలు భరించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. సాధకుడుగా ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఇది నా సమర్థతని, నా సహనాన్ని, నా స్థితిని నాకు తెలియచేయడానికి వచ్చిన ఒక పరీక్ష. ఈయన ఒక పరీక్షిత్ మహారాజు నాకు ఈ మాటలతో కష్టపెట్టడానికి, ఈ చేతలతో గుచ్చడానికి, ఇటువంటి నిందలు వేయడానికి వచ్చినటువంటి ఒక మాస్టరు అని కడు ఎరుకుతో గుర్తెరుగు ఉండాలి. మౌనంగా ఉండాలి, మాటకు ఏ విలువ ఇవ్వద్దు. మాటలే కదా, మాటలాడుకొని ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకొని అన్నది కొన్నాళ్ళు అర్థం కావాలి. తర్వాత అర్థమవుతుంది. అలా మీరు మౌనంగా ఉండడం వల్ల వాళ్ళు అక్కర్లేకుండా మీ మీద వేసినటువంటి అవమానాలు, నిందలు మీకు నెమ్మదిగా ఆభరణాలు అయిపోతున్నాయి అనే విషయం మీకు అర్థమైపోతుంది ఒక రోజుకి. ఇంకొంచెం పెద్దవి ఆయుధాలుగా మీకే సంప్రాప్తున్నాయి, వాళ్ళ ఆయుధ శక్తిని కోల్పోతున్నారు, మీకు ఆయుధ శక్తిని పెంచుతున్నారు అన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది. దీని పేరే మౌనం. అవగాహనతో ఉన్నవాడు తన సందర్భం ఉన్నా, తన అవసరం ఉన్నా లేకున్నా, తన ఆ యొక్క సంఘటనలో తను ప్రత్యక్ష కారణమైన పరోక్ష కారణమైన ఆ యొక్క విషయాన్ని మాట మెదలకుండా దాన్ని అవమానాలను తీసుకుంటాడు, నవ్వుకుంటాడు. అది ఎలా సాధ్యమవుతుంది, ఎవరికి సాధ్యమవుతుంది? ఇంతవరకు విన్నారు, అదిగో ఇదే ప్రశ్న. అంటే ఒకరికి సాధ్యమవుతుంది, సాధకులకి, ధ్యాన సాధకులకి. ఎప్పుడో చేసిన, ఎక్కడో చేసిన యాక్షన్స్ వీరి రూపంలో రియాక్షన్స్గా వస్తున్నాయి. ఈ రియాక్షన్ సమయంలో నేను కళ్ళు రెండు మూసుకొని నా శ్వాసతో నేను మౌనంగా, నా శ్వాసను నేను సహసిద్ధంగా గమనించుకుంటూ కొద్దిసేపు అలా ఉండగలిగితే అప్పుడు నీలో ఒక అద్భుతం జరుగుతుంది. దాని పేరే క్రియేషన్. రియాక్షన్ బికమ్స్ క్రియేషన్. REACTION అన్నది CREATIONగా మారిపోతుంది, క్రియేషన్గా మారిపోతుంది, సృష్టిగా మారిపోతుంది. ఏమిటా సృష్టి? అదిగో వారిచ్చినటువంటి నింద, వారు నీ మీద వేసినటువంటి అపనింద, వారు నీ మీద ఇచ్చినటువంటి అవమానము నీకు ఆభరణంగా, ఆయుధంగా మారిపోతుంది అన్న క్రియేషన్ నీ చేతిలోకి వచ్చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ ఇప్పుడు తక్షణం ఆ యొక్క శక్తిని ఇలా మలుచుకోవాల్సినటువంటి సమయము అని ప్రతి సాధకుడికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నువ్వు సాధనే గనక చేస్తే, ధ్యాన సాధనలోనే గనక ఉంటే, ఆధ్యాత్మిక జీవితంలోనే గనక ఉంటే, మాటల వరకు ఇది, మాటల వరకు నీకు ప్రత్యక్షంగా నీ పరోక్షంగా నీ ముందు కానీ నువ్వు లేనప్పుడు కానీ ఎవరైనా నీ పట్ల ఏదైనా అంటున్నారనే భావన వచ్చినప్పుడు, ఆ మాట ఎవరి ద్వారా నీకు తెలిసినప్పుడు, కించిత్ కూడా నీ మనసులో కానీ నీ శరీరంలో కానీ ఏ రసావాదంలో కానీ ఇంత బాధ కూడా పడవద్దండి. హాయిగా నవ్వుతూ స్వీకరించండి. అప్పుడు అది క్రియేషన్గా మారుతుంది. ధ్యానం ఉన్న వాళ్ళు ఇది చేయగలుగుతారు. ఎన్ని చెప్పినా ధ్యానము అన్నది లేకుండా ఇవేవి సాధ్యం కాదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ధ్యాన సాధన చేస్తున్నా నాకు ఇంకా అదే మళ్ళీ గుచ్చేస్తున్నట్టుంది అండి అంటే, ఎస్, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆన్ పేపర్. రాయి పేపర్ మీద. ఎలా ఉంది ఆ సమయంలో, నీకు ఏం జరుగుతుంది ఆ సమయంలో? చంపేద్దాం అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? అయ్యా,
మనిషికి కళ ఎంత అద్భుతం అంటే కళలో జరిగింది ప్రతిదీ లీలవుతుంది. జీవితం అంతా గోలవుతుంది. అదే నువ్వు దైవంగా యోగిగా మారితే నీ జీవితంలో జరిగిందంత లీలవుతుంది. నీ జీవితంలో ఆ దైవంలో ఉన్న కళ, దైవానికి జీవితము, యోగికి జీవితం కళ అయిపోతుంది. యోగికి జీవితం కళ అయిపోతుంది. మనిషికి మరి కళ జీవితం కాదు, జీవితం అంతా గోల అయిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే యోగికి జీవితము లీల, మామూలుగా ఉన్నవాడికి, యోగి కాని వాడికి జీవితము గోల. ఏమిటి సందర్భం అంటే కళగా జీవించట్లేదు. కళా జీవితం అంటే సూక్ష్మ శరీరయానం, సూక్ష్మలోకం. నీ అవమానాలన్నీ నువ్వు సూక్ష్మలోకాల్లో పడిస్తే, ఎన్ని అవమానాలున్నా నువ్వు సూక్ష్మలోకంలో పడిస్తే నీ సమర్థత నువ్వు తెలుసుకుంటావు, నువ్వు ముందుకు వెళ్తావు. ఇదే క్రియేషన్ అంటే, ఇదే సహసృష్టికర్తం అంటే. ముందు నీ జీవితాన్ని నువ్వు ఆనందమయంగా, ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా నీ సమర్థతతో నువ్వు ముందుకు వెళ్తుంటే, ఎస్, వీటన్నిటినీ మనకి చక్కగా బోధపడతాయి. ఇక తర్వాత మూడవది, మాటల వరకు ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవన్నీ. చేతల వరకు ఎవరైనా దిగితే, ఒంటి మీద చేతి వేస్తే దాన్ని క్షమించాల్సిన పని లేదు, దాన్ని కలగా తీసుకోవాల్సిన పని లేదు. యుద్ధం నిశ్చయమైంది. భగవద్గీత, యుద్ధము నిశ్చయం. మాటలాడుకున్నంతసేపు మనం ఎంతైనా స్వీకరించుదాం, ఎన్ని అవమానాలు పెట్టినా తీసుకుందాం, ఎన్ని నిందలేసినా తీసుకుందాం. మన మౌనంతో, మన అవగాహనతో, క్రియేషన్తో సమర్థవంతంగా నవ్వుతూ వెళ్దాం. అది తట్టుకోలేక ఎవరైనా సరే చేతల్లోకి దిగితే ఉపేక్షించాల్సిన పని లేదు. అప్పుడు నీకేమిటయ్యా పరిస్థితి అంటే, అప్పటికే నీ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి, అప్పటికే నీ దగ్గర ఉన్నటువంటి నీ సహన శక్తితో వారిని అతి సులభంగా, సునాయాసంగా తరిమి కొట్టవచ్చు. అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా. భారతదేశం ఎన్ని మాటలాడినా, ఎంత అవహేళన చేసినా పడి ఉంటుంది కదా అని దేశం హరిద్దులు దాటి ఎవరైనా దుర్నీతికి తెగిస్తే, ఎవరైనా ఆక్రమణకి దేశ సైనికుల మీదను చేయవేస్తే ఉపేక్షించాల్సిన పని లేదు. యుద్ధము సిద్ధమైంది. దాని పేరు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే అన్నిటికీ నోరు మూసుకుని ఉండడం కాదు, మూసుకొని కూర్చోవడం కాదు, మాటల వరకే మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే అవి మనకి అవమానాలు కాదు, ఆభరణాలు. అవి మనకు ఆయుధ సంపత్తి గనక. చేతలకు దిగితే మాత్రం ఉపేక్షించాల్సిన పని లేదు. ఖచ్చితంగా ధర్మక్షేత్రంలో, యుద్ధక్షేత్రంలో పోరాడాల్సిందే. ఒకవేళ శరీరం వదిలిన హతోవా స్వర్గం ప్రాప్తిరస్తు. యోధులకి, మరణం లేదని తెలుసుకున్న వారికి, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వారి ఒక్కొక్క రక్తపు బొట్టు కొన్ని కోట్ల మందిని వీరులను తయారు చేస్తుంటుంది. కాబట్టి భారతదేశము ఆధ్యాత్మిక దేశము, ఆధ్యాత్మిక జాతి పట్ల ఆధ్యాత్మికత అంటే అన్ని మూసుకొని ముసుగులేసుకుని కూర్చోవడం కాదు. మాట వరకే ముసుగులేసుకుని కూర్చోవాలి, మూసుకొని కూర్చోవాలి. చేతల వరకు ఎవరైనా తెగబడితే మన శక్తి ఏమిటో, మన యుక్తి ఏమిటో, మన సంపత్తి ఏమిటో మనం చూపించి తీరాలి. దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమే ఏనాటికైనా జగద్గురువు శ్రీకృష్ణ. ఈలోపు రాయబారం ఉంటుంది, మంచి చెడ్డలు ఉంటాయి, మానవమానాలు భరించవచ్చు. మన స్థూల సూక్ష్మ కారణ లోకాలలో ఉన్న శరీరాలని బలవంతం చేసుకోవచ్చు, విస్తరించేసుకోవచ్చు. కానీ యుద్ధం వస్తే క్షమించాల్సినటువంటి పని లేదు. ఇది ఇంకొక గొప్ప విషయం.
మీరు ఇప్పటికే ఒక గొప్ప ధ్యాన ప్రచారంలోనో జ్ఞాన ప్రచారంలోనో అవిరళమైనటువంటి కృషి చేసి అద్భుతమైనటువంటి మీ విజన్ని మీరు సాధించే దిశలో మీరు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఒక ధ్యాన జగత్ సాకారానికి, ఒక పిరమిడ్ జగత్ సాకారానికి, ఒక అహింసా జగత్ సాకారానికి మీరు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నెన్నో జరుగుతుంటాయి. వాటిని ఎక్కడ ఏది పట్టించుకోవాల్సిన పని లేదు. అప్పటికే మీరు మానవమానాలకు అతీతమై ఏది సత్యమో ఆ సత్యం వైపు మీరు దూసుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి సకల ప్రాణికోటి శ్రేయస్సు కోసం, సకల ప్రాణికోటి సౌభాగ్యం కోసం మీ శక్తిని, యుక్తిని, మీ సంపదని, మీ సమయాన్ని, మీ రక్తాన్ని మీరు ధారపోసి వెళ్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నంలో ఎన్నో చోట్ల ఎంతోమంది సరికాని విధానాలలో ఉన్న వారిని హెచ్చరించడము, వారితో ఢీకొట్టడము జరుగుతూ ఉంటుంది. అంతా ఇది శుద్ధమైపోయినట్టే, ఈ భూమి అంతా శుద్ధంగా ఉంటే ఇప్పుడు మనం వచ్చి శుద్ధం చేయాల్సిన పని లేదు. ఎంతో అశుద్ధంతో నిండి ఉన్న ఈ కర్మలను శుద్ధత్వంతో చేసుకువెళ్ళాలంటే ఎంత శుద్ధత్వం అయితే మనం చేశామో, ఒక పిఎస్ఎస్ఎం ఒక మాస్టర్ కొన్ని లక్షల మందిని శాఖాహారులుగా చేయడం అంటే ఎంతో శుద్ధత్వం వారిలో నింపారు, ఎంతో అశుద్ధత్వాన్ని పక్కకు తీశారు, ఎంతోమంది అసురులను పక్కకు నరికారు, ఎంతోమంది సురులను సృష్టించారు. ఇలాంటి సరికానిదంతా ఎక్కడో దగ్గర భూమి మీదనే పోగొడుతుంది. మనము ఎంత గొప్ప లోక కళ్యాణ కార్యక్రమం చేసినా, ఈ లోకాన్ని ఎంత శుద్ధి చేసినా మనకి ఈ శుద్ధత్వం ద్వారా శుద్ధత్వం చేస్తున్నప్పుడు మిగిలినటువంటి అశుద్ధము, చెత్త చెదారము ఒక పక్క పోగై ఉంటుంది. ఖచ్చితంగా అది కంపు కొడుతుంది, అది అశుద్ధం కంపు కొడుతుంది కదా. కానీ దాన్ని మనం ఏం చేయలేదు, అది మన ద్వారా ఏర్పడినటువంటి అశుద్ధం. ఆ అశుద్ధాన్ని మనం ఏమీ చేయలేం, మన చేతులతో ఏమీ చేయలేం, అది అశుద్ధం, ముట్టలేం, మన అశుద్ధమే. మనమేం తినలేం, మనమేం వాసన చూడలేం. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆ అశుద్ధాన్ని చూపించి విపరీతమైనటువంటి పోకడలకు పోయి విపరీతమైనటువంటి వ్యతిరేకత మన మీద ప్రదర్శిస్తుంటారు. వారికి సంబంధం లేకపోయినా, వారికి ఏ సంబంధము ఉండదు, కానీ వాళ్ళు విపరీతమైనటువంటి పోకడలకు పోయి విపరీత చర్యలతో మనల్ని నిరోధించాలని, నిందించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి ప్రయత్నాన్ని 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళి చూసిన వారిని యోగి అంటాం. మనకు ఒకసారి 2 సార్లు పితామహ పత్రిజీ జీవితంలో జరిగింది, ప్రతి పిరమిడ్ మాస్టర్కి జరుగుతుంది. ఆ సమయంలో మనం చేయాల్సింది ఆ అశుద్ధాన్ని టచ్ చేస్తున్న వారిని, అశుద్ధాన్ని నాకుతున్న వారి పట్ల ద్వేషంతో కాకుండా, పగతో కాకుండా జరగాల్సిందే జరుగుతుంది అని నిశ్శబ్దంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ప్రతి సీనియర్ స్పిరిచువలిస్ట్కి, ఆత్మజ్ఞానికి ఖచ్చితంగా ఎదురయ్యే పరిస్థితి ఇది. తనే గనక ఆత్మజ్ఞాని అయితే, తనే గనక సీనియర్ మాస్టర్ అయితే, సీనియర్ మాస్టర్ అంటే ఏజ్తో కాదు, ఈ లోకంలో తన చుట్టూ ఉన్న అశుద్ధాన్ని తన శక్తి మేర శుద్ధం చేసిన వాడు సీనియర్ మాస్టర్, సీనియర్ యోగి. ఖచ్చితంగా అశుద్ధం అక్కడ ఉంటుంది కదా, దాన్ని చూపించి ఈయన వ్యక్తిత్వం మీద, ఈయన వ్యవస్థ మీదనే బురద జల్లాలనుకుంటున్నటువంటి వారు ఉంటారు. వారిని మనం వరహావతారులు అనుకుందాం, పంది, భైరవావతారం అనుకుందాం, కుక్క. ఈ 2 మాత్రమే ఆ యొక్క అశుద్ధాన్ని శుద్ధం చేయగలవు. మనము గనక యోగత్వంలో ఉండి ఆ సమయంలో మన మీద దాడి చేస్తున్న వారిని, మాటతో దాడి చేస్తున్న వారిని, విషప్రచారం చేస్తున్న వారిని వరహా నరసింహులుగా, కాలభైరవేశ్వరులుగా మనం గమనిస్తే, మనం కాముగా ఉంటే, మనం మౌనంలో ఉంటే, కొద్ది క్షణాల్లోనే, కొద్ది రోజుల్లోనే అశుద్ధాన్ని వాళ్ళు నాకి 100% శుద్ధత్వం అవుతుంది వారి సహకారంతో. తద్వారా బాహ్య ప్రపంచానికి వాళ్ళు దాడి చేసినట్టు ఉంటుంది, కానీ
విశ్వ ప్రణాళికలో వారి వంతు సహాయాన్ని వారు ఆ రూపంలో అందించడానికి వచ్చినటువంటి సహదేవుల్లే, నియర్ బై గాడ్స్, దైవ స్వరూపులే అని ఆ యోగికి అర్థమవుతుంది. అందుకు వారి పట్ల ఒక్క మాట కూడా ద్వేషభావము వారి నుంచి రాదు. ఇంత గొప్ప అవగాహన ఉంటుంది. ఇదంతా మాటల ద్వారా జరుగుతున్నప్పుడు చేతలుగా రావాలనుకున్న వాడికి అప్పటికే మన శక్తి, మన సుదర్శన చక్రం మనకి అద్భుతంగా ఉంటుంది కనుక మన ధాటికి ఎవరు రాలేరు. వచ్చినా నిలబడే ప్రశ్నే లేదు. దాని పేరే భారతదేశం, దాని పేరే ఆధ్యాత్మికత, దాని పేరే యోగత్వం, దాని పేరే స్పిరిచువాలిటీ, దాని పేరే కర్మ సిద్ధాంతం, దాని పేరే ఆచరణ సిద్ధాంతం, దాని పేరే యోగశక్తి. ఈ దేశంలో ఉండే ప్రాణికోటిని యోగశక్తి కాపాడుతుంది. డైనమిక్ ఈథర్తో మనం అనుసంధానమై ఉన్నాం. ఆది పరాశక్తికి మనం వారసులము అని నిరూపించుకునేదే ధ్యానం. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ ఇటువంటి సరైన ధ్యానం, సరైన అవగాహన ద్వారా ఆల్ రియాక్షన్స్ని క్రియేషన్స్గా మార్చుకుంటూ, అవమానాలని ఆభరణాలుగా, ఆభరణాలని ఆయుధాలుగా మార్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మురళీకృష్ణ గారు, మీ ప్రశ్న మీ వ్యక్తిగతం కాదు, ఇది పరిప్రశ్న, ఇది ఒక దేశ ప్రశ్న, ఇది ఒక సమాజ ప్రశ్న, ఇది సమస్త పిరమిడ్ మాస్టర్స్ ప్రశ్న. ఇది ఈ సందర్భంగా నాకున్న అవగాహనను పత్రిజీ జీవితంలో వారు వివిధ సందర్భాలలో ఈ సిద్ధాంతాలను ఎలా ఆచరించి ఆచరణతో ఆచార్యుడయ్యాడో నేను కల్లారా చూసినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా మీకు వివరించుకోవడం చాలా భాగ్యంగా భావిస్తూ, ఈరోజు ఇంకొక ప్రశ్నలు చాలా ఉన్నాయి. కనీసం రోజుకు కనీసం మూడు నుంచి మనం ప్రయత్నం చేద్దాం. ధ్యాన సాధనతో విద్యార్థులకు డైరెక్ట్గా ఏమిటి లాభాలో వివరించండి. చాలా డైరెక్ట్గా అడిగారు ఈ ప్రశ్న. విష్ణు గుడివాడ, ధ్యాన సాధనతో డైరెక్ట్గా విద్యార్థులకి ఏమి లాభం? ఫ్రెండ్స్, ఖచ్చితంగా ధ్యానము అన్ని స్థాయిల్లో, అన్ని అవగాహనలలో ఉన్నవారికి ఎంత మేలో, విద్యార్థుల లోకానికి అంత మేలు. విద్యార్థులుగా ఉన్నప్పుడే ధ్యాన విద్యను, ఆత్మ విద్యను అభ్యసించడం ద్వారా ఒక సుసంపన్నమైనటువంటి సమాజానికి సరైనటువంటి నాయకులు అవుతారు, సరైనటువంటి సమాజాన్ని సృష్టిస్తారు. అయితే ఈరోజు ఈ ప్రశ్న తాలూకా అంతరార్థం, తను ఒక విద్యార్థి, ఆ విద్యార్థికి డైరెక్ట్గా కాసేపు ధ్యానం చేస్తే నాకు లాభమేమి అని అడిగాడు. విద్యార్థులకి ధ్యానం ద్వారా ఇంకా ప్రశ్న, విద్యార్థులు ఎటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలో కూడా వివరించండి. సో వెరీ క్లియర్. ముందు ధ్యాన సాధన చేయడానికి పుస్తకాలు ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే ప్రతి పుస్తకంలో ఎంతో అద్భుతంగా ధ్యానం ఎందుకు చేయాలో చాలా విస్తారంగా వివరించబడింది. కొన్ని పుస్తకాలలో ధ్యాన విద్యను వారి విద్యకి, వారి ఏకాగ్రతకి ఎలా ఉపయోగించుకోవచ్చో, ఏ సందర్భాలలో అది ఎలా ఉపయోగపడుతుందో వివరించే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ముఖ్యంగా లిండా గుడ్మ్యాన్, స్టార్ సైన్స్ అండ్ లవ్ సైన్స్. లిండా గుడ్మ్యాన్ స్టార్ సైన్స్, లవ్ సైన్స్ అన్న పుస్తకం అన్ని రైల్వే స్టేషన్లలో కూడా దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని మన ఇంట్లో ఉంచుకుంటే పిల్లలు ఏదో ప్రేమలో పడిపోతారనో, మనం అనుకున్న ప్రేమ వేరు, వాళ్ళు పడిపోతున్న ప్రేమ వేరు, అసలు ఆ పుస్తకంలో ఉన్న ప్రేమ వేరు. ఏ ప్రేమలో పడితే అసలైన ప్రేమ ఆ పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం చదవడానికి చాలామంది లవ్ సైన్స్ అంటే ఏ ప్రేమలో పడడానికి ఏ నక్షత్రము, ఏ రాశి, ఏ గ్రహం ఉపయోగపడుతుందో చదువుతారేమో అనుకుంటారు. అదేమీ కాదు. అసలు సిసలైనటువంటి చదువు ప్రేమ ఆ పుస్తకంలో సమాజ ప్రేమ, సంఘ ప్రేమ చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. విత్
విత్ డైరెక్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, మెడిటేటివ్ ఎక్స్పీరియన్సెస్. ధ్యాన సాధనలో మనం ఉన్నప్పుడు మనకు వస్తున్నటువంటి రంగులు, కొన్ని రకాల రంగులు కనిపిస్తుంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఆ కలర్స్ మనకు కనిపిస్తున్నప్పుడు ఏ కలర్ కనిపిస్తే ఏ విద్యార్థికి ఏ స్థాయిలో, విద్యార్థి అంటే ఎల్కేజీ యూకేజీ నుంచి పిహెచ్డి వరకు కూడా విద్యార్థి కదా, ఆ విద్యార్థి ఏ సమయంలో ఏ కలర్ కనిపిస్తే ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి శ్రద్ధ ఉంది, ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి వీక్ ఉంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా చేస్తే ఆ సబ్జెక్టుల్లో వారు ప్రగతిని సాధించవచ్చు, ఆ బ్లాక్ కలర్ నుంచి గ్రీన్ కలర్ కమ్సే కమ్ గోల్డెన్ కలర్కి ఎదగొచ్చో ఆ పుస్తకంలో చాలా చక్కటి ప్రమాణాలతో అద్భుతమైనటువంటి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఆ పుస్తకం నిండా అనుభవాలు ఉంటాయి. ఇది మనం తల్లిదండ్రులు ప్రతి పిల్లలకి తప్పకుండా అందించాల్సినటువంటి పుస్తకం అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలకు ఒకానొక సబ్జెక్ట్, అది లాంగ్వేజెస్ కానివ్వండి, సోషల్ సైన్స్ కానివ్వండి, లేదు ఫిజికల్ సైన్సెస్ ఆర్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, అందరు పిల్లలు అన్ని సబ్జెక్టుల్లో ఫస్ట్ క్లాస్లో ఉండారు. కొంతమందికి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, టాప్లో ఉంటారు, మిగతా సబ్జెక్టులు వీక్లో ఉంటాయి. కొంతమందికి మిగతా సబ్జెక్టులు లాంగ్వేజెస్ బాగుంటాయి, మెయిన్ గ్రూప్ ఏమో చాలా వీక్గా ఉంటుంది. కొంతమందికి భయాలు ఉంటాయి. అది ఇంకా చిత్రం ఏంటంటే ఏ సబ్జెక్టులో అయితే వీక్ ఉన్నారో ఆ మాస్టర్ వాళ్ళకి నచ్చరు, ఆ సబ్జెక్ట్ వినబుద్ధి కాదు, తలనొప్పి వచ్చేస్తుంటుంది. తలనొప్పిని అధిగమించడానికి మనం కళ్ళద్దాలు పెట్టేస్తుంటాం. తలనొప్పిని అధిగమించడానికి కళ్ళద్దాలు భోజనాలు కాదు, ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయడానికి ఉండే టూల్స్, టెక్నిక్స్, మెడిటేటివ్ మెథడ్స్. ఒక పుస్తకాన్ని మనం ఇలా కళ్ళుగా, ఏ సబ్జెక్ట్ అయితే, నేను సమయం తక్కువ ఉంది కాబట్టి స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తున్నాను. ఈ ప్రాక్టికల్ చేయండి కొన్ని రోజులు. మీరు ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్ని తీసుకోండి, ఫస్ట్ చదవడానికి మీ ముందు పెట్టుకోండి, మీ ఫ్లాంక్ మీద పెట్టుకోండి, చదవద్దు, వెయిట్ చేయండి. కాసేపు కళ్ళు రెండు మూసుకొని ఒక 5 నిమిషాల పాటు కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. అలా పెట్టినప్పుడు మీకు ఒక కలర్ కనిపిస్తుంది. ఏ కలర్ కనిపించిందో దయచేసి ఒక పక్కన రాసుకోండి. ఇప్పుడు ఈ సబ్జెక్టు తెరవండి. ఈ సబ్జెక్టు స్వతహాగా మీకు ఇష్టం లేదు, అర్థం కావట్లేదు, చదవడానికి ఇష్టం లేదు, కానీ మీరు వేసుకున్న టైం టేబుల్ ప్రకారము ఆ అర్ధగంట పాటు ఆ సబ్జెక్ట్ని అలా తిరగేయండి, చదవండి. అర్థమైంది లేదు ఇప్పుడు నేను అడగట్లేదు, అక్కర్లేదు కూడా, తిరగేయండి అలాగూ ఒక అర్ధగంట. దానికి ఇచ్చిన సమయమే, ఓకే, ఏమీ అర్థం కాలేదు, అయిపోయింది ఆ అరగంట, ఆ సబ్జెక్ట్ అలా మూసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేయండి. ఏ కలర్ కనిపించిందో రాయండి. దయచేసి మొదటి రోజు మీకు కనిపించిన కలరు నా అనుభవం ప్రకారం అది నలుపై ఉంటుంది. అది మీకు నచ్చని సబ్జెక్ట్ కాబట్టి ధ్యానం చేసిన తర్వాత కూడా మీకు అదే నలుపు కనిపించి ఉండవచ్చు, అదే రాయండి. అలా ఒక 40 రోజులు ఈ సబ్జెక్ట్ని మీరు ఈ టెక్నిక్తో, ఈ ఒక సబ్జెక్ట్ని స్టార్ట్ చేయండి, ఈ టెక్నిక్తో ప్రారంభించండి. వన్ ఆఫ్ ద డే starting meditative color become a green or yellow or golden, ending color also like that. అప్పుడు మీరు ఆ ప్రశ్నపత్రాన్ని, ఆ యొక్క సెమిస్ట్రీని రాసి చూడండి. నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీకు దాంట్లో ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఏమి జరిగిందో తర్వాత చూద్దాం. మీ గ్రాహక శక్తి, ఏకసంధాగ్రహ శక్తి, మీ అణుశక్తి, మీ న్యూరాన్ శక్తి, మీ జ్ఞాపక శక్తి ఎంతలా అభివృద్ధి అవుతుందో ఆ ఒక్క విషయంతోనే మీరు నిరూపించుకోవచ్చు. ఇటువంటి గొప్ప 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 టిప్స్ అండ్ టెక్నిక్స్ లిండా గుడ్మ్యాన్ పుస్తకంలో విస్తారంగా ఉన్నాయి. అది ఏ వయసు వారైనా చేయొచ్చు, ఏ సబ్జెక్టు వారైనా చేయొచ్చు, ఏ విషయంలోనైనా చేయొచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి ఆరోగ్యము, ఆటలు, పాటలు, విద్యలు, పనులు, చదువులు, ఇవే కదా పనులు విద్యార్థులకి. ఆటలు, పాటలు, పనులు, చదువులు, వీటి పట్ల
మీరు అమూల్యమైన అనూహ్యమైన ప్రగతిని సాధిస్తారు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఈ చిన్న టెక్నిక్ని మీరు కొన్ని రోజుల పాటు చెయ్యాలి. ఇది విని వదిలేస్తే మీకు ఉపయోగం లేదు, చదివి వదిలేస్తే ఉపయోగం లేదు. అలా ఏ సబ్జెక్టుల పట్ల మీరు వెనకబడి ఉన్నారో, ఏ ఆటల పట్ల మీరు వెనకబడి ఉంటే ఆ ఆట ఆడే ముందు 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఆట అయిపోయిన తర్వాత ధ్యానం చేయండి. పాటలు, కళలు, చదువులు, పనులు, వెనకబాటుతనం మీకు ఎక్కడైతే స్పష్టంగా వెనక వస్తుందో దాని పట్ల దీన్ని ప్రయోగించండి. మీరు ఏదైతే ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో, ఏ ఆటలో వీక్ ఉన్నారో, ఏ విషయాల్లో మీరు వీక్ ఉన్నారో అక్కడ ప్రారంభించండి. దీన్ని ప్రాక్టీస్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్లో ఉన్న దాని మీద ఇది ప్రయత్నించొద్దు. ఫస్ట్ క్లాస్లో ఉన్నాం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో, దాని మీద ఇది ప్రయోగించక్కర్లేదు. వెనకబడి ఉన్నాం కదా, దాని మీద ప్రయోగం చేద్దాం. ప్రతిదీ ఒక ప్రయోగాత్మకంగా మనం ప్రారంభిస్తే, సరదాగా ప్రారంభిస్తే ఈ పనులు ఎంత గొప్ప ఫలితాలు ఇస్తాయో చెప్పనలవి కాదు. నేను చెప్పినది మీ సమయంలో నేను కోరుకున్నది విష్ణు కేవలం 5-10 నిమిషాలు రోజుకి. మిగతా ధ్యానాలు మిగతావన్నీ పక్కన పెడదాం. మీకు ఆనంద్ కుమార్ గారు రాసినటువంటి ధ్యాన విద్యార్థి పుస్తకం చదివితే ఇటువంటి టెక్నిక్స్తో, టిప్స్తో, ఆధ్యాత్మిక అవగాహనతో ఎంతమంది ఎన్నెన్ని విజయాలు పొందారో మీరు స్పష్టంగా ఆ పుస్తకం నుంచి తెలుసుకోవచ్చు. అద్భుతమైన పుస్తకం. విద్యార్థులకు ఒక జ్ఞాన ప్రసాదిని అని చెప్పొచ్చు ఆ యొక్క ధ్యాన విద్యార్థి పుస్తకం. అలాగే అనిల్ కుమార్ గారు రాసినటువంటి శ్వాస విజ్ఞాన జ్యోతి, ఇప్పటికే కన్నడ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో సైతం ఆ యొక్క పుస్తకం ఆనంద విద్యార్థుల కార్యక్రమానికి వేదికగా పాఠ్యాంశంగా ఆ పుస్తకం అందరికీ అందించబడుతుంది. మన సీనియర్ మాస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శోభారాణి గారు ఇప్పటికే సుమారు 50,000 మంది విద్యార్థులని దత్తత తీసుకొని ఈ యొక్క పుస్తకాలను అందిస్తూ, శ్వాస విజ్ఞాన జ్యోతి పుస్తకాలను అందిస్తూ ధ్యానాన్ని పిల్లలకు అధ్యయనం చేస్తే ఎటువంటి ఫలితాలు సాధించవచ్చో వారు అద్భుతాలను సృష్టిస్తున్నారు. సో మై డియర్ విష్ణు, ఈ యొక్క ప్రయోగాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని మీ స్కూల్లో ఆర్ మీ కాలేజీలో, మీ ఫ్రెండ్స్లో దీన్ని విస్తారంగా అందరికీ తెలియజేసి విద్యార్థులకు ధ్యానం ద్వారా చక్కటి నిర్ణయాత్మక శక్తి, ఎంతోమంది విద్యార్థులకి వీళ్ళ నిర్ణయాత్మక శక్తి లేక తప్పటడుగులేసి జీవితకాలం పాటు బాధపడుతున్న సందర్భాలు మీ అందరికీ తెలిసిందే. సరి అయిన ఎంపిక ఖచ్చితంగా మీకు వస్తుంది. సరి అయినటువంటి ప్రయత్నం మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మా ప్రాంతంలో విస్తారమైన వర్షం పడుతుంది, అంతా చీకటైంది. ఇదిగో సెల్ ఫోన్ వెలుతురుతో ఆటంకం కాకుండా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నాం. ప్రతి ఆటంకాన్ని అధిగమించవచ్చు ధ్యానంతో, ధ్యాన శక్తితో. విద్యార్థులకి ధ్యానంతో ఎనలేని ఫలితాలు ఉన్నాయి. కానీ నేను చెప్పిన కొన్ని మాటలే. ఏకాగ్రత శక్తి, సందాగ్రహ శక్తి ఒక్కసారి చదివితే పరీక్షలకు వెళ్ళే వరకు అది మైండ్లో ఉండిపోతుంది. అలా మీరు వెళ్ళి ఆ పరీక్షల పేపర్ తీసిన వెంటనే మీరు టకామని డైరెక్ట్గా మీకు గుర్తొచ్చే న్యూరాన్స్ బలంగా ఉండడం వల్ల, బలమైన జ్ఞాపక శక్తి వల్ల అతి క్లిష్టమైన ఈక్వేషన్స్ అతి సులభంగా రాయగలుగుతారు. అయితే ధ్యానానికి వెళ్ళే ముందు రోజు మాత్రమే ధ్యానం చేసి వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం లేదు. గుర్తుంచుకోండి, సంవత్సరం అంతా ప్రతిరోజు ధ్యానం చేసిన వారికే పరీక్షల్లో ధ్యానం తాలూకు ఫలితం కనిపిస్తుంది. కానీ పరీక్షలకు వెళ్ళే ముందు ధ్యానంకో నమస్కారం పెట్టో, ధ్యానానికో కొబ్బరికాయ కొట్టో, నేను ధ్యానంకి గౌరవించి వెళ్ళిపోయినానంటే ఏ ప్రయోజనం లేదు మిత్రులారా. ప్రతి ఒక్కరికి మిత్రత్వ శక్తి, చక్కటి మిత్రత్వం, చక్కటి భాగ్యం, బలం, ఆరోగ్యం, ఆనందం, చక్కటి నైపుణ్యత, అధికోత్పత్తి ప్రతి విద్యార్థికి ఇవి సొంతమవుతాయి. ఈ యొక్క అవగాహన చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ
యావత్ విద్యార్థి లోకానికి నా యొక్క విన్నపం, నా యొక్క పిలుపు, ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క ధ్యాన విద్యార్థి, శ్వాస విజ్ఞాన జ్యోతి, లిండా గుడ్మ్యాన్, స్టార్ సైన్స్ అండ్ లవ్ సైన్స్, నీల్స్ డొనాల్డ్ వారి కన్వర్సేషన్ విత్ గాడ్ అన్నటువంటి పుస్తకాలను, ముఖ్యంగా ఆల్వేస్ ఎవర్ గ్రీన్, మై లవ్లీ బుక్, జనార్దన్ లివింగ్స్టన్ సీగల్, ప్రతి విద్యార్థికి ఏ స్థాయిలో ఉన్న ఈ పుస్తకాన్ని మనం అందిస్తే, బహుమానంగా అందిస్తే, వారి జీవితాలకి ఒక గొప్ప ఆయుధ సంపత్తిని, గొప్ప ఆభరణ సంపత్తిని మనం వారికి ఇచ్చినట్టుగా భావించవచ్చు. ఈరోజు ఈ 3 ప్రశ్నలతో మనం జరుపుకున్నటువంటి సజ్జన సాంగత్య స్వాధ్యాయానికి మరొకసారి హృదయపూర్వక ప్రమాణాలు తెలియజేస్తూ, మీరు మీ ప్రశ్నలను, మీ సందేహాలను నా వాట్సాప్కి కానీ, మన పిఎంసి ఆఫీస్కి కానీ, కార్యాలయానికి కానీ మీరు తెలియచేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.